హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. 13, 14, 15 వాక్యములు నేను చదువుతాను, మీరందరూ గమనించండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవారి తోడు అని ప్రమాణము చేయలేకపోయెను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. ఆయన ప్రమాణం చేసినప్పుడు ఏ గొప్ప వ్యక్తులతోడు అని ఆయన ప్రమాణం చేయలేదు. ఎందుకంటే ఆయనే గొప్పవాడు గనుక తన తోడు అని ఆయన ప్రమాణం చేశారు. మనం ఏదైనా ఒకరితో మనం ప్రమాణం చేసేటప్పుడు ఎవరైనా గొప్ప వ్యక్తులు ఉంటే వారి మీద మనం ఒట్టు వేసి మనం ప్రమాణం చేస్తాం. అంటే మనం చేస్తున్న ప్రమాణము మనకంటే కూడా ఆ వ్యక్తి గొప్పవాడు గనుక అతని మీద ఒట్టు వేసి ప్రమాణం చేస్తాం. తల్లి మీద ఒట్టు నేను చేస్తాను, తండ్రి మీద ఒట్టు నేను చేస్తాను అని ఈ విధముగా తమకంటే గొప్ప వ్యక్తులు, తమకంటే విలువైన వారు ఎవరైనా ఉంటే వారి మీద ఒట్టు వేసి ప్రమాణం చేస్తాం. కానీ దేవుడు అలా ఎవరి మీద ఆయన ప్రమాణం చేయలేదు. ఎందుకంటే ఆయనే గొప్ప దేవుడు గనుక తన తోడు అని అబ్రహాముతో ప్రమాణం చేశారు. ఆయన చేసిన ప్రమాణం ఏంటంటే, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను. ఈ వాగ్దానము అబ్రహాముకు చేసినప్పుడు అబ్రహాము ఆ వాగ్దానమును నమ్మాడు, ఓర్పుతో సహించాడు. ఆ తర్వాతనే వాగ్దాన ఫలాన్ని అనుభవించాడు. ప్రియమైన దేవుని విడలారా, దేవుని వాగ్దానము మన పట్ల నెరవేరాలంటే ఆ వాగ్దానము చేసిన వ్యక్తిని మనము ఆ వాగ్దానమును నమ్మాలి, ఓర్పుతో మనము సహించాలి. అప్పుడే వాగ్దాన ఫలాన్ని మనం పొందుతాం. ఈ ఉదయకాలం మీకు వాగ్దానం చేయగానే సాయంత్రానికే జరగాల అనుకుంటారు, సాయంత్రానికే నెరవేరాలి, లేకపోతే రేపు తెల్లారే లోపే వాగ్దానం జరగాలనుకుంటారు. మీకు అంత గొప్ప నమ్మకం ఉంటే అలాగే జరుగుతుంది, దేవుడు అలాగే చేస్తాడు. అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడటానికి ఇంచుమించుగా 30 సంవత్సరాల సమయం పట్టింది. 70 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనకి వాగ్దానం చేశారు. 100 సంవత్సరాల వయసులో ఆ వాగ్దాన ఫలాన్ని ఆయన అనుభవించారు. అంటే ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవించడానికి ఆయనకి 30 సంవత్సరముల వ్యవధి కావలసి వచ్చింది. ప్రియమైన వారలారా, మరి దేవుడు వాగ్దానం చేసిన వాడు వాగ్దానం నెరవేరుస్తాడని ఆయన నమ్మాడు, ఓర్పుతో సహించాడు. దేవుని వాగ్దానము కొరకు ఆయన 30 సంవత్సరాలు ఓపిక పట్టాడు. 30 సంవత్సరాలు అయిన తర్వాతనే దేవుడు ఆయన్ని ఆశీర్వదించారు. ప్రియమైన వారలారా, అలాగే మన గొప్ప దేవుడు తన వాగ్దాన విషయమై ఆయన మరిచిపోయే దేవుడు కాదు. తప్పకుండా దేవుడు తన ప్రమాణాలని వాగ్దానాలని జ్ఞాపకం చేసుకొని మన పట్ల నెరవేరుస్తారు. మన నమ్మకంతో ఓపికతో మనము ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. కనుక మనం దేవుని వాగ్దానం నమ్మి విశ్వసించాలి. దాని ఎడల మన ఓర్పు సహనం అనేది మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని తప్పనిసరిగా అది మన పట్ల నెరవేరుస్తారు. ఇందులో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రియమైన దైవజనమ, నిశ్చయముగా మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. ఆనాడు మన పితరులకు చేసిన వాగ్దానాలు ఈరోజు మనందరికీ వర్తిస్తున్నాయి. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాలు అవి అబ్రహాముకు మాత్రమే కాదు, అవన్నీ మనకు కూడా వర్తిస్తాయి. కనుక వాళ్ళు మన పితరులై ఉన్నారు. వారికి ఇచ్చిన ప్రమాణాలు వాగ్దానాలు అవి మన సొంతం అయి ఉన్నాయి. ఎందుకంటే వారి పిల్లలం మనం గనుక తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడో పెద్దల తరానికి సంబంధించిన ఒక వ్యక్తికి కొన్ని ఆస్తులుంటే 4-5 తరాలైన తర్వాత ఆయన వంశంలో వచ్చిన పిల్లలు చెప్తారు, ఇది మా పితరుల ఆస్తి, ఇది మా స్వాస్థ్యమో, ఇది మా పితరులది, ఇది మా స్వాస్థ్యం అని చెప్తారు. అలాగే వాగ్దానాలన్నీ కూడా మన పితరులవి, అవి మన స్వాస్థ్యం.
వాళ్ళు మన పితరులై ఉన్నారు, వారి పిల్లలమై మనం ఉన్నాము గనుక ఆ వాగ్దానాలన్నీ కూడా మన స్వాస్థ్యమై ఉన్నాయి. దేవుని వాగ్దానములన్నీ కూడా మనం హక్కుతో అడిగి పొందుకోవాలి. దేవుడు చేసిన వాగ్దానం, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. అదే వాగ్దానం ఈ 7వ మాసంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అందరు చెప్పండి, బిగ్గరగా చెప్పండి. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మన దేవుడు ఆశీర్వదించేది. మొదటి మానవులని ఆశీర్వదించారు, ఆ తర్వాత వచ్చే తరాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. శాపము అనేది మన దేవుడు తీసుకొని రాలేదు, శాపం అనేది పెట్టలేదు. మనిషే తన యొక్క స్వయంకృత అపరాధాల నిమిత్తమై కొన్ని అనర్థాలు తెచ్చుకొని అనుభవించాడు. దేవుడైతే మనిషి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకున్నారు, ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకున్నారు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు కూడా నీవు ఆశీర్వాదకరముగా ఉంటావని చెప్పారు. నీవు అనేక జనములకి ఆశీర్వాదకరంగా ఉంటావని ప్రభు చెప్పారు. అలాగే పలుచోట్ల అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడని రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడలార, దేవుడు అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించాడని 24వ అధ్యాయం 1వ వాక్యములో ఆదికాండములో రాయబడింది. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించారు. మన దేవుడు మనల్ని ఈ నెల ఆశీర్వదించాలని, ఆశీర్వదిస్తారని నేను వాగ్దానం చేస్తున్నాను. ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తారు. కుటుంబ విషయంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపారంలో కానీ, పిల్లల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, అన్ని విషయాలలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అన్ని కోణాల్లో, అన్ని విషయాలలో దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. మీరు ఎంతగా దేవుని వాగ్దానం నమ్ముతారో అంత త్వరగా వాగ్దాన ఫలితాన్ని మీరు అనుభవిస్తారు. మన నమ్మిక చొప్పునే మనకు జరుగుతుంది. మనం ఎంత విశ్వాసం మనం కలిగి ఉంటామో ఈ వాగ్దానం పట్ల, దేవుడు అంత గొప్ప కార్యాన్ని జరిగిస్తారు. కనుక మనం నమ్ముదాం, దేవుడు తప్పక తన వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తారు. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనం పిలువబడ్డామని, బేతనీయ వరకు యేసు ప్రభు తన వారిని తీసుకెళ్ళి శిష్యుల చేతులెత్తి ఆశీర్వదించాడని, ఇలా ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. కనుక మన దేవుడు పాత నిబంధన కాలంలో భక్తుల్ని మాత్రమే కాదు, నూతన నిబంధన కాలంలో ఉన్న మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించారు. ఆ విషయం ఎలియాజరు, అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు పద్మనారాముకి వెళ్ళి బెతుయేలు ఇంట అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన ఆ విషయాన్ని అక్కడ వారికి తెలియజేస్తున్నాడు. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయం 34, 35 వాక్యాలు చదువుకుందాం. నేను అబ్రహాము యొక్క దాసుడను, నా యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించెను గనుక ఆయన గొప్పవాడాయను. ఆయనకి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. ఇక్కడ అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం గురించి ఆయన దాసుడు చెప్తున్నారు. నా యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు గనుక ఆయన గొప్పవాడయ్యాడు. దేవుడు ఆశీర్వదిస్తే మనం ఎలా ఉంటామో తెలిసిన గొప్పవారముగా మనం మార్చబడతాం. దేవుని ఆశీర్వాదం అనేది ఆయనకి ఎలా కలిగింది అనే విషయం చెప్తున్నారు. గొర్రెల మందలు ఆశీర్వదించాడు. అలాగే పశువులని ఆయన అనుగ్రహించారు. వెండి బంగారములతో ఆశీర్వదించారు. దాసదాసీలతో ఆశీర్వదించారు. ఆయనకు ఒంటెలు, గాడిదలు ఆశీర్వాదముగా ఇవ్వబడ్డాయి. ఇదంతా కూడా సంపద. పాత నిబంధన కాలములో భక్తి కలిగిన వారిని, దేవుని ఎడల భయము కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించి గొప్ప చేస్తూ వచ్చారు. ఇప్పుడు నూతన నిబంధన కాలములో భక్తి కలిగిన వారేమో పేదరికంలో ఉంటున్నారు. ఏ భక్తి చేయనటువంటి వారేమో, దేవుని ఎరుగని వారు, భయము లేని వారేమో గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉంటున్నారు. చూసారా? పాత నిబంధనలో భయభక్తులు కలిగిన వాడి దేవుడు ఆశీర్వదించి గొప్ప చేస్తూ వచ్చారు. ఈ క్రొత్త నిబంధన కాలంలో దేవుని ఎరిగిన వారు మాత్రం పేదరికంలో ఉంటున్నారు. దేవుని ఎరుగని వారు మాత్రం గొప్పగా దీవించబడి ఉంటున్నారు. వాళ్ళకి ఎన్నో బిల్డింగులు ఉంటున్నాయి, వారికి ఎన్నో వెహికల్స్ ఉంటున్నాయి, ఎన్నో భూముల ఎకరాల ఆస్తులు ఉంటున్నాయి, ఎంతో ఐశ్వర్యవంతులుగా ఉంటున్నారు. వాళ్ళు దేవుని ఎరిగారంటే వాళ్ళు దేవుని ఎరగలేదు.
వాళ్ళు ప్రభుని తెలుసుకున్నారంటే ప్రభుని తెలుసుకోలేదు. తెలుసుకొని వారేమో ఈ విధంగా ఆశీర్వదించబడ్డారు. మరి దేవుని తెలుసుకున్న బిడ్డలేమో పేదలుగా ఉంటున్నారు. ఏ రోజు కష్టపడితే ఆ రోజే అనుభవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, పాత నిబంధనలు ఏమో దేవుడు అలా ఆశీర్వదించారు. క్రొత్త నిబంధనలు ఏమో ఇలా దేవుని నమ్మి భక్తి చేసేవాళ్ళు ఈ విధంగా పేదరికంలో ఉన్నారు ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడలారా, మనం ఇహలోకముగా మనం పేదవారం అయినప్పటికీ, ఈ లోకములో మనం ఒక దీనస్థితిలో మనం ఉన్నప్పటికీ, అన్నీ కలిగిన శ్రీమంతుడైన మహా గొప్ప దేవుడైన ప్రభు అయిన యేసును మనము కలిగి ఉండుటయే గొప్ప భాగ్యము. గనుక మనం ఈ లోకంలో మనం పేదవారమే, ఈ లోకంలో మనం దీనులమే, ఈ లోకంలో మనం అన్నీ కలిగి లేకపోయినా ఏదో కొద్ది గొప్ప మనం కలిగి ఉన్నా, కలిగిన దానితో తృప్తి చెంది మనం ప్రభుని స్తుతిస్తున్నాం గనుక మనం క్రీస్తును కలిగి ఉన్నాము. గనుక అదే మనకి గొప్ప ఆశీర్వాదం. క్రీస్తును కలిగిన వాడే సౌభాగ్యవంతుడు. గనుక మనం క్రీస్తును కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఏది కలిగినా అది ఒక రోజున మనం విడిచిపెట్టాల్సి వస్తుంది. గనుక విడిచిపెట్టే వాటిని మనం కలిగి ఉండలేదు. మనల్ని విడిచిపెట్టని ప్రభుని మనం కలిగి ఉన్నాం. అదే మనకి గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడు అబ్రహామును దేవుడు 7 విధములైన ఆశీర్వాదములతో నింపారు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 7 ఆశీర్వాదాలు మనకు కనబడుతున్నాయి. 1, ఆయన గొర్రెలతో ఆశీర్వదించుంటున్నారు. 2వది పశువుల మందలతో ఆశీర్వదించారు. 3వది వెండితో ఆశీర్వదించారు. 4వది బంగారముతో ఆశీర్వదించారు. 5వది దాసదాసీలతో ఆశీర్వదించారు. 6వది ఒంటెలతో ఆశీర్వదించబడ్డారు. 7వది గాడిదలతో దేవుడు ఆయన్ని ఆశీర్వదించారు. ఈ 7 విధములైన ఆశీర్వాదములు ఆత్మీయముగా మనం నేర్చుకోవాలి. 7 విధములైన ఆశీర్వాదం. నేను ఒక్కొక్క విషయమే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క విషయమే చెప్తాను. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును ఆశీర్వదించిన 7 కార్యములు ఆత్మీయముగా మన ఆత్మీయ జీవితానికి ఎదుగుదలగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడ అన్నీ వరుసగా రాయబడ్డాయి. అయితే నేను ఉపదేశ క్రమంగా నేను చెప్తాను, మీరు గమనించండి. మొదటిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన అనుభవాలలో వెండితో దేవుడు ఆశీర్వదించారు. వెండితో దేవుడు ఆశీర్వదించారు. వారికి విస్తారమైన వెండిని వారు కలిగి ఉన్నారు. విస్తారమైన వెండిని వారు కలిగి ఉన్నారు. దేవుడు అలా వెండితో వారిని ఆశీర్వదించారు. సహజంగా మనకి 1 కేజీ వెండి ఉందంటే మనం గొప్ప వ్యక్తులము అనుకుంటాం. 2 కేజీలు వెండి ఉందంటే ఇంకా గొప్పవారం అనుకుంటాం. ఎవరికైనా 1 కేజీ 2 కేజీలు వెండి మీ దగ్గర ఉన్నట్టయితే చెయ్యెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే ఎవరి దగ్గర ఈ గొప్ప ఆశీర్వాదం లేదా? మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరుడైన అబ్రహామును దేవుడు వెండితో ఆశీర్వదించారు. కానీ ఆత్మీయముగా మనం ఇది నేర్చుకుంటే ఈ ఆశీర్వాదం మన యొద్ద ఉన్నది. దేవుడు ఈ ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు కనుక ఈ ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి. వెండి అనేది దేనికి సూచనగా ఉందంటే విమోచనకి సూచనగా ఉంది. ఇది ప్రతిసారి మీరు విమోచనకి సూచనగా ఉందంటే మీరు వింటమే కానీ, మేము చెప్పటం మీరు వింటమే కానీ, అది ఎలా విమోచనకి సూచనగా ఉంది, వెండి ఎలా విమోచనకి సూచన అవుతుంది, దాని లేఖన సత్య ప్రకారం ఈరోజు మనం గమనిద్దాం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 48వ వాక్యాన్ని మీరు గమనించండి. తులము 20 చిన్నములు, వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకు ఇవ్వాలి. గమనించాలి, ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే దేవుడు లేవి గోత్రమును ఆయనకు పరిచర్య చేయుట కొరకై ఆయన ఏర్పరచుకున్నారు. లేవి గోత్రానికి దేవుడు స్వాస్థ్యమును ఇవ్వలేదు. నా మందిరములో మీరు పరిచర్య చేస్తున్నారు కనుక నా మందిరము యొక్క సమృద్ధి, నా మందిరము యొక్క స్వాస్థ్యము నేను మీ స్వాస్థ్యమై ఉన్నాం అని లేవీలకు దేవుడు స్వాస్థ్యం ఇవ్వలేదు. దేవుడు ఇశ్రాయేలీకి ఇచ్చినటువంటి కట్టడ నియమం ఏంటంటే ఇశ్రాయేలీలలో మొదట పుట్టినటువంటి ఏదైనా సరే అది దేవునికి ప్రతిష్ఠించబడాలి. ఇశ్రాయేలీలలో తొలుత పుట్టినది ఏదైనా సరే అది దేవునికి ప్రతిష్ఠించాలి. మొదట పుట్టినది దేవునికి ప్రతిష్ఠితం కావాలి. అందుకొరకే మన ప్రభువైన యేసు కూడా మరియమ్మకి తొలి సంతానం కనుక యేసు ప్రభుని వాళ్ళు దేవాలయానికి తీసుకెళ్ళి దేవునికి వాళ్ళు ప్రతిష్ఠించారు. అలా తొలి సంతతి దేవునికి ప్రతిష్టం కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
ఇక్కడ ఇశ్రాయేలీలందరిలో తొలి సంతతిని దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ఒక నెల మొదలుకొని పైబడినటువంటి వారందరినీ, తొలుత పుట్టినటువంటి ఇశ్రాయేలీల్ని 12 గోత్రములలో 12 గోత్రాలకి గాను 11 గోత్రాలకి లెక్కించారు. లేవి గోత్రాన్ని మినహాయించి తక్కిన 11 గోత్రములను లెక్కించినప్పుడు తొలి సంతతిలో 1 నెల మొదలుకొని పైప్రాయము కలిగినటువంటి మగపిల్లలు ఎంతమంది ఉన్నారంటే 43వ వాక్యం, వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,273. ఇశ్రాయేలీలలో తొలుత పుట్టినటువంటి వారు ఎంతమంది సంఖ్య అంటే 22,273 మంది వచ్చారు. అయితే ఇప్పుడు లేవి గోత్రములో కూడా 1 నెల మొదలుకొని పైప్రాయము కలిగిన వారిని లెక్కించారు. ఇక్కడ లెక్కించినప్పుడు ఎంతమంది ఉన్నారు? 39వ వాక్యం, మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరూ అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. లేవి గోత్రములో లెక్కించబడినటువంటి వారు 22,000 మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 22,000 మందిని దేవుడు తన సేవ కొరకు తీసుకున్నాడు. ఇజ్రాయేలు 11 గోత్రాలలో 22,273 మంది ఉన్నారు. 22,000 మందిని లేవీయుల్ని వారికి బదులుగా తీసుకున్నప్పుడు ఇంకా ఇశ్రాయేలులో ఎంతమంది మిగిలారు? 273 మంది మిగిలారు. ఈ 273 మంది విమోచించబడాలి. ఈ 273 మంది విమోచించబడేదానికి దేవుడు వారికి ఇచ్చిన కట్టడ ఏంటంటే, ఒక్కొక్కరికి 5 తులముల వెండిని తీసుకొచ్చి ఆ వెండిని చెల్లించి ఆ వెండి ద్వారా వారు విమోచించబడాలని దేవుడు చెప్పారు. అలా 273 మంది ఒక్కొక్కరు ఒక 5 తులముల వెండిని తీసుకొచ్చినప్పుడు 1,365 తులాల వెండి అయ్యింది. ఈ వెండిని తీసుకొచ్చి వారు మోషేకి ఇచ్చారు. మోషే అది అహరోనుకి అతని కుమారులకు అప్పగించాడు. ఈ 273 మంది 5 తులముల వెండిని అప్పగించి వారు విమోచించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరకే వెండి అనేది విమోచనకి సూచన. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక పాత నిబంధన కాలములో 273 మంది వెండితో విమోచించబడ్డారు. మనమైతే ఇప్పుడు ఎలా విమోచించబడ్డాం? మనల్ని దేవుడు ఎలా విమోచించాడు? అప్పుడు వారు వెండితో విమోచించబడ్డారు. ఇప్పుడు మన దేవుడు మనల్ని వెండితో విమోచించలేదు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కల్వరిలో కార్చిన ఆ యొక్క రక్తం, ఆ ప్రియుని యొక్క రక్తము ద్వారా మనకు విమోచన, మన అపరాధాలకి క్షమాపణ కలిగింది. మనమంతా విమోచించబడింది. ఎలా విమోచించబడ్డామంటే యేసు క్రీస్తు యొక్క రక్తమును బట్టి మనం విమోచించబడ్డాం. మన ప్రభు అయిన యేసు ఆయన వెండిని చెల్లించి మనల్ని విమోచించలేదు. మోషే వెండిని చెల్లించి వారిని విమోచించాడు. మన ప్రభు అయిన యేసు వెండిని చెల్లించి విమోచించలేదు, తన రక్తమును చెందించి మనల్ని విమోచించాడు. అందుకే మన ప్రభు అయిన యేసు మోషే కంటే కూడా ఆయన గొప్పవాడు. మోషే వెండిని తీసుకొని విమోచించాడు. మన ప్రభు అయిన యేసు రక్తము కార్చి మనల్ని విమోచించారు. ఆ ప్రియుని యొక్క రక్తము ద్వారా మన పాపములకి విమోచన, మన అపరాధాలకి క్షమాపణ కలిగింది. గొర్రె పిల్ల అయిన క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి. వెండి బంగారముల చేత, ధనధాన్యముల చేత మనము విమోచించబడలేదు. ప్రియుని యొక్క రక్తమును బట్టి మనం విమోచించబడ్డాం. యేసయ్య రక్తము ద్వారా విమోచించబడుటయే గొప్ప ఆశీర్వాదం. దేవుడు మనల్ని లోకములో నుండి విమోచించాడు. దేవుడు మనల్ని లోక ఆశల్లో నుండి విమోచించాడు. మన గొప్ప దేవుడు పాపములో నుంచి, అపరాధములో నుంచి మనల్ని విమోచించాడు. విమోచించబడిన జీవితమే గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం. ఇదే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో విషయాన్ని గమనిద్దాం. గాడిదలతో దేవుడు ఆయనని ఆశీర్వదించారు. గాడిదలతో దేవుడు ఆశీర్వదించారు. దీని విషయమై కూడా ఒక్క విషయాన్ని మనం నేర్చుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, తెల్లవారినప్పుడు
అబ్రహాము లేచి తన గాడిదకి గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చూడండి, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము ఉదయం తెల్లవారగానే లేచి గాడిదకి గంత కట్టాడు. అంటే ఆ రాత్రే దేవుడు ఆయనతో చెప్పారు, నీవు ప్రేమించే నీకు ఒక్కగానొక్కడైన నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని వచ్చి నేను చూపించేటటువంటి మోరియా దేశానికి తీసుకొచ్చి నేను చూపించే స్థలములో ఒక పర్వతం మీద దానబలిగా అర్పించమని దేవుడు చెప్పారు. తెల్లవారగానే ఆయన ఏం చేశాడంటే గాడిదకి గంత కట్టాడు. గాడిదకి గంత కట్టి ఇద్దరు పనివారిని తీసుకొని కట్టెలు చీల్చి తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని బయలుదేరి వెళ్ళారు. మోరియా అనే ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి రాగానే దేవుడు చూపించే ఆ స్థలం ఆయన కనబడుతుంది. దేవుడు చూపించే ఆ స్థలం కనబడుతూ ఉంది. ఆ స్థలాన్ని చూడగానే అబ్రహాం ఏమన్నాడో తెలుసునా? పనివారితో చెప్పాడు, మీరు గాడిద ఇక్కడే ఉండాలి, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి బలి అర్పించి మరలా తిరిగి వస్తాం. కనుక ఇక్కడ గాడిదని గురించే మనం ఒక పాయింట్ మనం నేర్చుకోబోతున్నాం. తెల్లవారగానే ఆయన లేచి ఏం చేశాడంటే గాడిదకి గంత కట్టాడు. గాడిదకి గంత కట్టినప్పుడు ఆ గాడిద ఏం చేసిందంటే అది లోబడింది. ఆ గాడిదను తీసుకొని ఆయన మోరియా దేశం వరకు వచ్చాడు. అబ్రహాము యొక్క నడిపింపుకి అది లోబడి మోరియా దేశం వరకు వచ్చింది. నీవు ఇక్కడే ఉండు, నేను బలి అర్పించి వస్తానంటే అది అక్కడే ఉంది. గంత కట్టినప్పుడు లోబడింది, దాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు లోబడింది, అక్కడ ఉండమన్నప్పుడు అది లోబడింది. అంటే అబ్రహాము యొక్క నడిపింపుకి గాడిద ఏమవుతుంది? లోబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోబడుతుంది, అది విధేయత చూపుతుంది. అబ్రహాముకి గాడిద ఏం చేసిందంటే విధేయత చూపింది, విధేయత కలిగింది, లోబడే మనస్తత్వం కలిగింది. రెండవదిగా అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే విధేయత, లోబడే ఒక ఆశీర్వాదం. లోబడినప్పుడు విధేయత చూపినప్పుడు మనకు గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరైతే లోబడతారో, తగ్గించుకుంటారో, విధేయత చూపుతారో వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు. విధేయత అనేది 4 అక్షరాలే, అది ఆశీర్వాదానికి కారణం. 5వ అక్షరం అవిధేయత అనేది 5వ అక్షరం అనేది దానికి యాడ్ అయ్యిందంటే అనర్థన పాలైపోతారు. కనుక మనం విధేయత కలిగి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, ఆయన నడిపింపుకి లోబడాలి. గంత కట్టినప్పుడు లోబడింది, నడిపించినప్పుడు నడిచింది, ఉండమన్నప్పుడు ఉన్నది. ఇదే కదా నడిపింపు అంటే, ఇదే కదా లోపడటం అంటే. నువ్వు గంత కడితే నేను ఎందుకు గట్టించుకోవాలి? నువ్వు నడవమన్నప్పుడు నేను ఎందుకు నడవాలి? నువ్వు ఆగమన్నప్పుడు నేను ఎందుకు ఆగాలి? నేను కూడా వస్తానని చెప్పి అనలేదు. అబ్రహాం ఏది చెప్తే అదే తన గాడిద వింటుంది. అబ్రహాం ఏది చెప్తే తన గాడిద అదే వింటుంది, అదే చేస్తుంది. షిమీ ఉన్నాడు కదా, షిమీ, దావీదును దూషించిన షిమీ, ఆయన యెరూషలేములో ఇల్లు కట్టించుకొని కెద్రోను వాగు దాటకూడదని ఆయనకు 2 షరతులు పెట్టాడు సొలొమోను. ఆయనకు కూడా గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు ఏం చేసినాయి తెలిసిన? కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయినాయి. ఆయన గాడిదలే కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయినాయి. షిమీ గాడిద గంత గట్టి కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయాడు, పనివారి కొరకై వెళ్ళిపోయాడు. అంటే ఈ గాడిద దేవుడిచ్చిన కట్టడల మీరు వెళ్ళిపోయింది. కెద్రోను వాగు దాటకూడదంటే కెద్రోను వాగు దాటి వెళ్ళిపోయింది. నడిపింపుకి లోబడలేదు, నడిపింపుకి విధేయత చూపలేదు. షిమీని తీసుకొని వెళ్ళిపోయింది ఆ గాడిద. వచ్చిన తర్వాత షిమీ చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నడిపింపుకు లోబడాలి, నడిపింపుకు విధేయత చూపాలి. దేవుడు మనకు ఒక నడిపింపు ఇచ్చాడు, ఆ నడిపింపుకు మనం విధేయత చూపాలి. దేవుడు చిన్నవారు నడిపించినా, పెద్దవారు నడిపించినా, దేవుడు ఎవరిని నిర్ణయిస్తాడో మనం నడిపించడానికి మనం దానికి లోబడాలి, దానికి లోబడాలి. అపోస్తలులు ఉన్నారు. పేతురు సీనియర్ కాదు, ఆయన సహోదరుడైన ఆంద్రేయ అనే సీనియర్. ఆయన పేతురు సీనియర్ కాదు, పేతురు జూనియరే. యోహాను, ఆంద్రేయ వాళ్ళు బాప్తీసం ఇచ్చి యోహాను కూడా వాళ్ళ శిష్యులు. ఆ తర్వాత యేసు ప్రభుని చూపించారు, లోక పాపాలు మోసుకొని పోయే గొర్రెపిల్ల ఆయనని. అప్పుడు వాళ్ళు యోహాను విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. ఆ తర్వాత ఆంద్రేయ ద్వారా పేతురు యేసు ప్రభుని తెలుసుకున్నారు. యేసు ప్రభు వాళ్ళని పిలిచాడు. పేతురు సీనియర్ కాదు, ఆంద్రేయని సీనియర్. అయితే యేసు ప్రభు ప్రధాన అపోస్తలునిగా చేశాడు పేతురుని. అయినను ఆంద్రేయ లోబడలేదా? యోహాను లోబడలేదా? తోమా లోబడలేదా? చిన్నవాణి పెద్దవానిగా నిర్ణయించినప్పుడు నడిపింపుకి వాళ్ళు లోబడ్డారు, నడిపింపుకు విధేయత చూపారు. ఇదే కదా ఆశీర్వాదం.
ఇదే కదా దీవెన. లోబడే ఒక మనస్తత్వం ఉండాలి. యేసుప్రభు ఎవరు? ఆయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు యేసుప్రభు. బాప్తిసం ఇచ్చే యోహాను ఎవరు? ఎలిజబెత్ జకర్యాకు పుట్టినటువంటి వ్యక్తి. బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను ఎలిజబెత్ జకర్యాకు పుట్టారు. ప్రియమైన దేవుని బిడలారా, దైవ కుమారుడు అయ్యుండుకొని కూడా బాప్తిసం ఇచ్చే యోహాను బోధిస్తుంటే పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, బాప్తీసాలు పొందండి అని చెప్తే బాప్తీసం పొందమన్న ప్రకటనకి యేసు ప్రభు లోబడ్డాడు. బాప్తీసం పొందమని చెప్పిన ఆ ప్రకటనకి లోబడ్డాడు. నేను దైవ కుమారునయ్యా, నాకు తెలియని బాప్తీసాలు ఏమున్నాయి, నాకు తెలియని ఉపదేశాలు ఏమున్నాయి, నా తండ్రి నాకు సమస్తము బోధించాడు. ఇప్పుడు నువ్వు బాప్తీసం గురించి బోధిస్తున్నావు, నేనెందుకు బాప్తీసం పొందాలి, నేనెందుకు బాప్తీసం తీసుకోవాలి? ఆయన క్వశ్చన్ చేయలేదు. ఆ ప్రకటనకి ఆయన లోబడ్డాడు. దైవ కుమారుడైనా దేవుని కుమారుడైనా బాప్తీసం ఇచ్చే యోహాను చేసిన ప్రకటన, ఆ ఉపదేశానికి ఆయన కట్టుబడ్డాడు, దానికి లోబడ్డాడు, దానికి విధేయత చూపాడు. నీళ్ళలోకి దిగి ఆయన బాప్తీసం పొందాడు. అంటే ఈయన బాప్తీసం కొరకై విధేయత చూపాడు, లోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడలారా, దైవ కుమారుడైన యేసు ప్రభువే బాప్తీసానికి లోబడ్డాడు. ఓసన్న మందిరంలో విశ్వాసులు ఉన్నారు కొంతమంది, ఇంకా బాప్తీసం పొందట్లేదు, ఆ ప్రకటనకి లోబడట్లేదు, ఆ సత్యానికి నడిపింపుకి లోబడట్లేదు, ఆ ప్రకటన ఆ నడిపింపుకి లోబడకుండా ఉంటున్నారు. అది మంచిది కాదు. యేసు ప్రభు సహజంగా బాప్తీసం పొందవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఆయనకు జన్మ పాపం లేదు, ఆయన కర్మ పాపము లేదు. ఇక ఎందుకు ఆయన బాప్తీసం పొందాలి? మనందరికీ ఒక మాదిరి చూపించడం కొరకే యేసు ప్రభు బాప్తీసం పొందాడు. అది దేవుని సంకల్పం, దాన్ని నిరాకరించకూడదు, దాన్ని అనుసరించాలి. ఇదే నడిపింపుకి విధేయత చూపటం. యేసు ప్రభు అలా విధేయత చూపాడు గనుకనే అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు ఆయన్ని హెచ్చించారు. ఆ బాప్తిస్మ సత్యానికి లోబడితే, బాప్తిస్మ సత్యానికి విధేయత చూపితే నీవు క్రీస్తును ధరించుకుంటావు. బాప్తిసం పొందిన ప్రతివాడు క్రీస్తును ధరించుకుంటున్నారు గనుక ఇక మనము కాదు, మనము క్రీస్తయి ఉన్నాం. అదే పౌలు అంటాడు, ఇక నేను కాదు జీవించున్నది, క్రీస్తే నా యందు జీవిస్తున్నారు. బాప్తిసం పొందిన ప్రతివాడు క్రీస్తును ధరించుకుంటున్నాడు. నీవు చనిపోతున్నావు, నీలో క్రీస్తు జన్మిస్తున్నాడు గనుక ఇక నీవు కాదు, క్రీస్తే. బాప్తిసం పొందిన ఒక్కొక్కరు ఒక క్రీస్తయి ఉన్నారు. బాప్తిసం పొందిన ఒక్కొక్కరు ఒక క్రీస్తయి ఉన్నారు. ఇక మనం కాదు, క్రీస్తే మన యందు జీవిస్తున్నాడు గనుక బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకోండి. ఇదే గొప్ప ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తుని ధరించుకున్నట్టయే ఒక గొప్ప ఆశీర్వాదం. అబ్రహాముకి ఇచ్చిన ఆ రెండవ ఆశీర్వాదం గాడిదనేది మనకు దేని బోధిస్తుందంటే నడిపింపుకి విధేయత కలిగి ఉండాలని మనకు బోధిస్తుంది. ఈ నడిపింపుకి విధేయత కలిగే అనుభవమే మనం బాప్తిస్మములో మనం విధేయత చూపే అనుభవం అయి ఉన్నది. మూడో విషయాన్ని మనం గమనిద్దాం. దాసీలతో దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. అబ్రహామును దేవుడు దాసీలతో ఆశీర్వదించారు. దీని ఆత్మీయమైనటువంటి అర్థం మనం గమనిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 18వ వాక్యం. నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను గనుక వారు ప్రవచిస్తారు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ల మీద నా ఆత్మ కుమ్మరిస్తా, వారు ప్రవచిస్తారు. మూడవదిగా దాసీలు అనేది మనకు దేనికి సూచనగా ఉన్నదంటే దేవుని యొక్క ఆత్మ నింపుదలకి మనకు సూచనగా ఉంది. నా దాసులు ఉన్నారు, నా దాసురాండ్లు ఉన్నారు, వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నా ఆత్మ వారి మీద కుమ్మరించబడిన తర్వాత వారు ఏం చేస్తారంటే వారు ప్రవచనాలు చెప్తారు, వారు ప్రవచిస్తూ వస్తారు. మనమంతా ఒకప్పుడు ఆత్మ లేని వారమే. అయితే దేవునికి మనం దాసురాండ్లుగా మారిన తర్వాత దేవుడు తన ఆత్మ నింపుదల అనుగ్రహించారు. అబ్రహాము సంతతిలో వచ్చిన వారందరికీ దేవుడు వాగ్దానం చేశాడు, మీ సంతతి మీద నా ఆత్మని కుమ్మరిస్తానని చెప్పారు. అలాగే అబ్రహాము యొక్క సంతతి మీద దేవుడు ఆత్మను కుమ్మరించారు. ఆయన దాసుల మీద దాసురాండ్ల మీద ఆత్మ కుమ్మరించబడింది గనుక వాళ్ళు ప్రవచనాలు చెప్పారు, వాళ్ళు ప్రవచిస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆనాడు అబ్రహాము సంతతికి దేవుడు తన ఆత్మను కుమ్మరించినట్లుగానే ఈరోజు మనం అందరము కూడా అబ్రహాము సంతతి కాదు, మనం క్రీస్తు యేసు సంతతి అయి ఉన్నాం. మన యేసు క్రీస్తు రక్తములో కడగబడ్డాము గనుక
ప్రియ కుమారుని యొక్క సంతతిగా మనం మార్చబడి ఉన్నాం. గనుక అబ్రహాము కంటే మన ప్రభువైన యేసు గొప్పవాడు. అబ్రహాము కంటే గొప్పవాడు గనుక మనకును ఆయన తన ఆత్మను అనుగ్రహించారు. ప్రభువైన యేసుక్రీస్తు తన అభిషేకాన్ని మనకు అనుగ్రహించారు. దాసుల మీద, దాసురాండ్ల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడాలి. దేవుని ఆత్మశక్తితో అందరూ నింపబడి తీరాలి. సంఘములో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ దేవుని ఆత్మను పొందాలి. మేడగదిలో ఇంచుమించు 120 మంది ఉన్నారు. అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినని వాక్యంలో రాయబడి, ఈ రోజున సంఘములో ఉన్న వారు అందరూ దేవుని ఆత్మతో నింపబడలేకపోతున్నారు. కొందరు నింపబడుతున్నారు, కొందరు నింపబడట్లేదు. ప్రియమైన దేవుని బిడలారా, నీవు ఇంకా క్రీస్తునికి దాసుడు కాలేదు, ఇంకా నీవు క్రీస్తునికి దాసురాలవు కాలేదు. అందుకే దేవుని ఆత్మనికి అనుగ్రహించబడలేదు. దేనికి బంధించబడ్డావో విడుదల పొందాలి. నువ్వు బంధించబడిన దాని నుంచి విడుదల పొంది ఏ ప్రభువైన యేసు క్రీస్తుకు నీవు దాసుడుగా, దాసురాలుగా మార్చబడితే ప్రభు తన అభిషేకముతో నింపుతారు. ఆయన ఆత్మశక్తిని పొందుకుంటావు. దేవుని ఆత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు ప్రవచిస్తారు, మీరు ప్రవచనాలు చెప్తారు. మన సంఘములో ఉన్నటువంటి వారు దేవుని ఆత్మతో నింపబడుతున్నారు. కొంతమంది ఆత్మతో నింపబడుతున్నారు, అన్ని భాషలు మాట్లాడుతున్నారు, కానీ ప్రవచనాలు ప్రవచించటం లేదు, దేవుని వాక్కుని తెలియచేయట్లేదు. దేవుని ఆత్మతో నిండిన వారు దేవుని వాక్కుని బయలుపరచాలి. దేవుని ప్రవచన వాక్కులని మనం బయలుపరచాలి. ఆత్మతో నిండిన వారు ప్రవచన వరము కొరకై ఆసక్తితో అపేక్షించాలి. ఆసక్తితో అపేక్షించిన ప్రతి వారికి దేవుడు ప్రవచన వరమును అనుగ్రహిస్తారు. దేవుని ఆత్మతో నింపబడి మనం ప్రవచనాలు చెప్పాలి. దేవుని దాసులు, దేవుని దాసురాండ్లు ప్రవచనాలు చెప్పాలి. ప్రవచనాలు చెప్పకపోతే దేవుని దాసులు, దేవుని దాసురాండ్లు కాలేరు. గనుక మనం ప్రవచనాలు చెప్పాలి. సంఘములో ప్రవచన వరము క్రియ జరగాలి. అది లేఖన సత్యమది. మన దేవుడు ప్రవక్తల నోట ప్రవచనాలు పలికిస్తూ వచ్చారు. మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రవచనాలు పలికిస్తూ వచ్చారు. అపోస్తలులు ప్రవచనాలు పలికారు. అపోస్తలుల కాలములో విశ్వాసులు ప్రవచనాలు చెప్పారు. ప్రవచనాత్మకమైన సేవ దేవుడు మనకిచ్చాడు. ఆ ప్రవచన వరం సంఘములో క్రియ జరుగునట్లుగా దేవుని ఆత్మ నింపుదల మనము కలిగి ఉండాలి. ఇది అబ్రహాముకి ఇచ్చినటువంటి 3వ ఆశీర్వాదం. ఇది దేవుని ఆత్మ నింపుదల మనం కలిగి ఉండి మనం ప్రవచించాలి. మన నోట దేవుని యొక్క ప్రవచన వాక్కులు మనం పలకాలి. జరగబోయే సంగతులని మనం ప్రవచించాలి. ప్రవచనం అనేది ఒక హెచ్చరిక. ప్రవచనం అనేది సంఘానికి, వ్యక్తిగత జీవితానికి ఒక హెచ్చరిక. హెచ్చరిక లేకపోతే ప్రమాదంలో పడతావు. హెచ్చరిక లేకపోతే అపాయములు చిక్కుబడతావు. హెచ్చరిక నీకు లేకపోతే చేసిన తప్పులే మరలా 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 చేసి దేవునికి దూరం అవుతావు. అందుకే నీకు హెచ్చరిక కావాలి. అందుకే ప్రవచన వరం సంఘములో క్రియ జరగాలి. అందుకొరకే ప్రవచనాత్మకమైన సేవ, ప్రవక్తల యొక్క ఆత్మ సంఘములో క్రియ జరగాలి. అలా క్రియ జరగాలని దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది అంటారు ప్రవచనాలు లేవని, ప్రవచనాలు నిలిచిపోయినాయని. ప్రవచనాలు లేవంటానికి నువ్వెవరు? ప్రవచనాలు నిలిచిపోయినాయి అంటానికి నువ్వెవరు? వాక్యం చెప్తుంది ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచనం చెప్పాలి. ఒకప్పుడు ఒకసారి ఒక టైం వస్తుంది, అప్పుడు నిలిచిపోతాయి. ఎప్పుడు నిలిచిపోతాయో తెలుసునా? ప్రభు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఇక ఆ తర్వాత ప్రవచనాలతో మనకు పని లేదు. ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్ళినాక మనకి ఇంకా ప్రవచనాలతో పనేముంది? అప్పుడు ప్రవచనాలు నిలిచిపోతాయి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిలిచివేయబడుతుంది. ప్రవచనాలు నిలిచిపోతాయి. అప్పుడు భాషలు నిలిచిపోతాయి. అప్పుడు భాషలతో పనేముంది? ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మనం డైరెక్ట్గా మాట్లాడతాం. ఇక భాషలతో పనేముంది? ప్రవచనాలతో పనేముంది? ఇక స్వస్థతలతో పనేముంది? ఇక ఏదాంతో మనకు పని ఉండదు. మన ప్రభుతో మనం ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వచ్చు వరకు ప్రవచనములు క్రియ జరగాలి. ప్రతి సేవకుడు ప్రవచనం చెప్పాలి. ప్రతి సేవకురాలు ప్రవచనం చెప్పాలి. ప్రవచనాత్మ కలిగి ఉండాలి. వారు పరిశుద్ధాత్మ కలిగిన వారే వాళ్ళు ప్రవచనం చెప్పగలుగుతారు. లేఖన సత్యం ఇది. నా దాసుల మీద, నా దాసురాండ్ల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మనమంతా దేవునికి దాసులమై ఉన్నాం కనుక మనం దేవుని ఆత్మతో నింపబడాలి. అభిషేకంతో నింపబడి మనం ప్రవచించాలి. ప్రవచించి హెచ్చరిక చేయాలి. బర్నబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే హెచ్చరిక పుత్రుడు. ఆయన హెచ్చరించేవాడు. దేవుని మాటలు చెప్పి ప్రజల్ని హెచ్చరించేవాడు. అవును ప్రియమైన దేవుని విడల, మీరు హెచ్చరించాలి.
మీ పిల్లల్ని మీరు ఆత్మచేత నింపబడి హెచ్చరించాలి, మార్గం బోధించాలి, సత్యం తెలియచేయాలి. అలా హెచ్చరించే ఆత్మ కలిగి ఉండాలి. మీ కుటుంబాన్ని మీరు హెచ్చరిక చేయాలి, మిమ్మల్ని మీరు హెచ్చరించుకోవాలి, హెచ్చరిక కలిగి ఉండాలి. ప్రవచన వరం సంఘములో ఉంటే ఆ ప్రవచనం ఎప్పటికప్పుడు దేవుని బిడల్ని హెచ్చరిక చేస్తుంది, మేల్కొలుపుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఒక హెచ్చరిక లేకపోతే మనం ఏమైపోతాం? మనం పశుప్రాయులం అయిపోతాం. హెచ్చరిక లేకపోతే నడిపింపు అర్థం కాదు. హెచ్చరిక లేకపోతే మనం ఎక్కడో బంధించబడి కూరుకుపోతాం. విడుదల లేదు, దేవుని ముఖం చూడలేం, ప్రభు రాకల్లో కొనిపోబడలేం. మనల్ని సరి చేయటానికే హెచ్చరిక, ప్రవచనం ఆసక్తితో అపేక్షించండి. అబ్రహాము యొక్క సంతతికి దేవుడు నా ఆత్మను కుమ్మరిస్తారని వాగ్దానం చేశాడు, ప్రవచిస్తారని చెప్పారు. అలాగే దేవుడు తన ఆత్మని కుమ్మరించాడు, వాళ్ళు ప్రవచించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హెచ్చరిక అనేది అవసరం. 4వదిగా అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం, ఒంటెలతో దేవుడు ఆయన్ని ఆశీర్వదించారు. ఒంటెలతో దేవుడు ఆశీర్వదించారు. ఎంతమంది ఒంటెను చూశారు? నేను ఒంటెను చూశాను అనే వాళ్ళు చేయొద్దండి. ఇంచుమించుగా చాలామంది చూశారు. ఒంటె మెడ చాలా పెద్దగా ఉంటుంది, దాని కాళ్ళు కూడా చాలా హైట్గా ఉంటాయి. చూడండి, ఎలియాజరు నీళ్ళ ఊట దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన తీసుకెళ్ళిన 10 ఒంటెలను మోకాళ్ళ మీద పెట్టాడు. 10 ఒంటెలను ఎలియాజరు అబ్రహాం దాసుడు ఏం చేశాడంటే మోకాళ్ళ మీద పెట్టాడు. అంత పెద్ద మెడగలిగినటువంటి ఒంటెల్ని, అంత పొడవాటి కాళ్ళు కలిగిన, అంత భారీ దేహం కలిగిన ఒంటెలని ఎలియాజరు మోకాళ్ళ మీద పెట్టాడు. మిమ్మల్ని మోకాళ్ళ మీద ఒంటెలు మనకు దేనికి సూచనగా ఉన్నాయంటే ఒక ప్రార్థనా జీవితానికి సూచనగా ఉంది. మోకాళ్ళ అనుభవానికి మనకు సూచనగా ఉన్నాయి. ఒంటెలు ఏం నేర్పిస్తున్నాయంటే మోకాళ్ళ అనుభవాన్ని మనకు నేర్పిస్తున్నాయి. అబ్రహాముకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అదే, మోకాళ్ళ మీద ఉండే గొప్ప ఆశీర్వాదం. మోకరించుట ఏవో గొప్ప ఆశీర్వాదం. దేవుడు మనకి మోకరించడానికి మోకాళ్ళని ఇచ్చాడు. మనం మోకరిస్తున్నామంటే అదే గొప్ప ఆశీర్వాదం. మోకాళ్ళ ప్రార్థన అనుభవం మన అందరం కలిగి ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. అలా మనం మోకరించే అలవాటు మనం చేసుకున్నప్పుడే ప్రతి సమస్యని మనం సాల్వ్ చేయగలుగుతాం, ప్రతి కష్టాన్ని మనం జయించగలుగుతాం, ప్రతి సమస్యకి మనం విడుదల పొందగలుగుతాం. కనుక మోకాళ్ళ ప్రార్థన జీవితం అనేది ఉండాలి. ఎలియాజరు ముందు ఒక సమస్య ఉన్నది. ఆయన కుమారునికి, ఆయన పెళ్లి కుమార్తెని తీసుకొని వెళ్ళాలి. ఎవరో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అందుకే ఆయన మోకరించాడు, ఒంటెల్ని మోకరింపజేశాడు. ఈ సమస్యకి సమాధానం మోకాళ్ళే. కనుక మోకాళ్ళ ప్రార్థనే మనకు కావాలి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఆడపిల్లలకు చేయాలి, మగపిల్లలకు చేయాలి. మరి ఏం చేస్తున్నావు? మోకాళ్ళు వేస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయట్లేదు. ఎవరి పెళ్లి సంబంధాలు చూడగలుగుతారో వాళ్ళందరికీ చెప్తున్నారు, 20,000 ఇస్తే చూస్తాం, 50,000 ఇస్తే చూస్తాం, ₹1,00,000 ఇస్తే చూస్తామంటే ఓ ఇస్తాను, పెళ్లి సంబంధం చూడండి అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరినో ఒకరిని చూస్తున్నారు. వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళ, భక్తి లేని వాళ్ళ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి డబ్బు అవసరం, ఏదో ఒక సంబంధాన్ని తీసుకొస్తున్నారు. వారి పరిశుద్ధులా, కన్యత్వం ఉందా, కన్యత్వాన్ని కాపాడుకున్నవారా, ఇవన్నీ వాళ్ళు చూడట్లేదు. వాళ్ళకి డబ్బు అవసరం, ఏదో ఒక సంబంధాన్ని చూస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు, సంబంధాలు తీసుకొస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. కొద్ది రోజులకంతా సమస్యలు మొదలవుతున్నాయి, కష్టాలు మొదలవుతున్నాయి. నీ దారి నీది, నా దారి నాది. ప్రియమైన దేవుని బిడలారు, దీనికి కారణం ఏమి? మోకాళ్ళకి పని చెప్పలేదు, మోకాళ్ళకి పని చెప్పలేదు. వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. మోకరించండి, మోకాళ్ళు వేసి ఆ సమస్యకి సమాధానం ప్రభుని అడగండి. ప్రతి సమస్యకి సమాధానం మోకాళ్ళే. మోకాళ్ళ ప్రార్థన జీవితమే సమాధానం. మనకెన్నో కష్టాలు వస్తాయి, మనకెన్నో ఇబ్బందులు వస్తాయి. ప్రతిదానికి సమాధానం మోకాళ్ళ ప్రార్థన జీవితమే. యోసేపు చరిత్ర ఒకటి ఉంది, అది ఉర్దూలో తీసుంది. దాంట్లో యోసేపుకి ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. ఆయన తన సహోదరులు కొట్టి ఆయన గాయపరిచి అమ్ముకున్నప్పుడు కూడా, ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఒక మోకాళ్ళ ప్రార్థన మనం చూస్తాం. దాంట్లో పొతీఫరు ఇంటిలో కూడా దినదినము పొతీఫరు భార్య తనతో మాట్లాడుతూ తనని లొంగ తీసుకోవాలని బలహీనపరిచేటప్పుడు కూడా ఆయన వెళ్ళి తన గదిలోనికి వెళ్ళి మోకరించేవాడు. మోకరించి సమస్య నుంచి విడుదల కావాలని కన్నీళ్ళు విడిచేవాడు. ఆమె ఏమనేదో తెలిసినా మాటి మాటికి యోసేపుని పిలిపించేది.
పిలిపించి ఆమె ఏమనేదంటే, నువ్వు ఒక బానిసవి, అది నీకు తెలుసా అనేది. నాకు తెలుసు, నేను బానిసననేవాడు. నేను ఒక యజమానిని, అది తెలుసా అనేది. అవును నాకు తెలుసు అనేవాడు. బానిస యజమానికి లోబడాలి కదా, అది తెలుసా అనేది. అప్పుడు ఆయన చెప్పేవారు, నేను నా తండ్రికి మాత్రమే లోబడతాననేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మాట్లాడినప్పుడల్లా ఆయన మౌనంగా వెళ్ళేవాడు, తన గదిలోకి వెళ్ళేవాడు, మోకరించి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేవాడు. ఆ దాంట్లో తీశారు, ఆ చరిత్ర తీశారు. ఆయన కన్నీరు కార్చి ఆయన కళ్ళు ఊటలైపోయి ఉంటాయి. అంతగా ఏడ్చాడు. చెరసాల్లోకి వెళ్ళాడు. అక్కడ కూడా పరిస్థితులు అనుకూలించలేదు. ఆడ సమస్యలు మొదలైనవి. ఇనుము సంఖ్యలు ఆయన బాధించాయి. మోకాళ్ళు వేసేవాడు. రాత్రి ఖైదీలంతా పడుకుంటే ఆయన మోకాళ్ళు వేసేవాడు. ఆయన కన్నీరు కారుస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఫరో నగరానికి వచ్చిన తర్వాత కూడా, అధికారి అయిన తర్వాత కూడా, ఓను యొక్క యాజకులు ఆయన మీద అనేకమైన నిందలు మోపేవాళ్ళు. ఆయన చంపాలని డబ్బిచ్చి ఖైదీలను పెట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడలారా, డబ్బిచ్చి భటుల్ని పెట్టేవాళ్ళు. ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ధాన్యం నిల్వ చేసిన ధాన్యాన్ని కూడా వాళ్ళు వెళ్ళి నిప్పు తగిలించారు ఒకసారి. ఇలాంటి సమస్యలన్నీ వచ్చినప్పుడు ఆయన నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళేవాడు, మోకరించి ప్రార్థన చేసేవాడు. అన్నిటికీ సమాధానం మోకాళ్ళ ప్రార్థనే. ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. బంధు జనాంగమా లేదు, తండ్రి ప్రేమ లేదు. ఎరుగని దేశానికి వచ్చాడు. దేవుని కార్యం తప్ప ఇంకొక కార్యం లేదు. మోకరించేవాడు. బాగా గమనించినప్పుడు మన వాక్యంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడాను అని మనం చూస్తాం. పలు సందర్భాలలో అబ్రహాంతో దేవుడు మాట్లాడాను, ఇస్సాకుతో దేవుడు మాట్లాడినట్లుగా చూస్తాం, యాకోబుతో దేవుడు మాట్లాడినట్లుగా చూస్తాం. కానీ యోసేపుతో దేవుడు మాట్లాడినట్టుగా లేదు. ఆయన తోడయుండినని రాయబడింది. యోసేపుకి తోడయుండెను, పొతిఫర్ ఇంట్లో తోడయుండెను, చెరసాల్లో తోడయుండెను అని రాయబడింది. కానీ దేవుడు మాట్లాడినట్టుగా లేదు. దేవుడు తెరచాటున ఉండి యోసేపు నడిపిస్తూ వచ్చాడు. అలా తెరచాటున ఉండి మరుగై ఉన్న దేవుని నడిపింపును తీసుకునేదానికే, ఈ కష్టాలన్నీ దాటి వెళ్ళడానికి, ఈ సమస్యల నుంచి బయటికి వెళ్ళడానికే ప్రతిసారి మోకాళ్ళకు పనిపెట్టేవాడు. ప్రతిసారి మోకరించి ప్రార్థన చేసేవాడు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు యోసేపుతో మాట్లాడలేదు. కానీ వాక్యంలో రాయబడింది, దేవుని వాక్కు యోసేపుని శోధించుచుండెను అని రాయబడింది. దేవుడు మాట్లాడితే ఆదరణ కలుగుతుంది. దేవుడు మాట్లాడితే నెమ్మది కలుగుతుంది. దేవుడు మాట్లాడితే ఎంత సమస్యలైనా మరిచిపోవచ్చు, ఎంత సమస్య నుంచి అయినా విడుదల పొందొచ్చు. కానీ దేవుడు మాట్లాడలేదు. ఆయన వాక్కుతో ఆయన్ని శోధించుచుండెను. దేవుడు మరుగై ఉండి యోసేపుని శోధిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులన్నిటిలో ఒక ప్రక్క అన్నల ద్వారా శోధన, ఒక ప్రక్క పొతిఫర్ ఇంట్లో శోధన, ఖైదీల మధ్యలో చెరసాల్లో శోధన, మరో ప్రక్క నగరములో ఓను యాజకుల ద్వారా శోధన, ఇంకో పక్క దేవుడు శోధిస్తున్నాడు. ఇన్ని శోధనల మధ్యలో యోసేపు చేసింది మోకాళ్ళ ప్రార్థన. ఆ మోకాళ్ళ ప్రార్థనే ఒక రోజున ఐగుప్తు అంతటి మీద అధికారిగా నిర్ణయించాను. మోకాళ్ళ ప్రార్థన మనకు అవసరం. ఎన్నో పోరాటాలు వస్తాయి. నేను అది చూసినప్పుడు అనుకున్నాను, వారికి వచ్చినటువంటి ఆ శోధన సమస్యలను బట్టి చూస్తే మనకు వచ్చే శోధన పోరాటాలు అసలు ఈ సమస్యలే కాదనిపించింది. నాకు ఇవి సమస్యలే కాదనిపించింది. అంటే వాళ్ళ అన్ని సమస్యలు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల ముందు, శోధనల ముందు, ఆ పోరాటాల ముందు మనం అనుభవించేట అసలు సమస్యలే కాదు ఇవి అనిపించింది. దేవుడు మనకంత నెమ్మది అనుగ్రహించారు. మనందరి కొరకు యేసయ్య మోకరించాడు. మన శోధనలన్నీ ఆయన సహించి మనకు నెమ్మది, విశ్రాంతిని కలుగచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోకాళ్ళ అనుభవం మనం కలిగి ఉన్నప్పుడే ప్రతి సమస్యకి మనం సమాధానం అనేది పొందగలుగుతాం. 5వది, బంగారముతో దేవుడు ఆశీర్వదించారు. ఈ విషయం నేను ఎక్కువ సమయం చెప్పదలుచుకోవట్లేదు. నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్షల వలన అది శుద్ధముగా మార్చబడుతుంది. అలాగే పలు రకాలైనటువంటి శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు మన విశ్వాసము అమూల్యమైనదిగా మార్చబడుతుంది. యోబు గ్రంథము 23:10. యోబు గ్రంథం, నేను నడవవలసిన మార్గము ఆయనకు తెలుసు, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడతాను. నేను నడిచే మార్గం ప్రభువుకు తెలుసు. నా మార్గాలన్నీ దేవుడు ఎరిగున్నాడు. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడతాను.
దేవుడు మనల్ని నడిపిస్తాడు కొన్ని మార్గాల్లో. మనం ఏ మార్గంలో నడుస్తున్నామో దేవుని తెలుసు. మనం ఏ మార్గంలో నడుస్తున్నామో దేవుని తెలుసు. మనం ఆజ్ఞల మార్గంలో నడుస్తున్నామా, ఆజ్ఞలకు విరోధముగా నడుస్తున్నామా, మన పితరులు వేసిన మార్గాల్లో నడుస్తున్నామా, దానికి విరోధంగా నడుస్తున్నామా, యేసయ్య అడుగు జాడల్లో నడుస్తున్నామా, మనం ప్రక్కకి నడుస్తున్నామా, మన మార్గం అంతా ప్రభువుకు తెలుసు. మనం నడిచే మార్గం ఆయన ఎరుగున్నాడు కనుక మన మార్గం ఆయనకు తెలుసు. ఆయన మనల్ని శోధిస్తాడు. తర్వాత మనం సువర్ణముగా, శుద్ధ సువర్ణముగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగురుగాక. ఇది ఒక శుద్ధమైన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం. కనుక దేవుడు మనకి ఒక పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. ఈ జీవితాన్ని మనం అంతము వరకు కాపాడుకోవాలి. ఈ జీవితాన్ని అంతం వరకు మనం నిలబెట్టుకోవాలి. 6వ విషయానికి వెళ్దాం. ఆయన పశువుల మందలతో ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. పశువుల మందలతో ఆశీర్వదించారు. పశువులు అన్నప్పుడు యజమానునికి లోబడి యజమానుని చిత్తం ఎరుగుటై ఉన్నది. యజమానుని చిత్త ప్రకారం నడుచుకున్నటై ఉన్నది. యజమానుని చిత్తము చొప్పునే నాగలి దున్నుతాయి. యజమానుని చిత్తము చొప్పునే కళ్ళం తొక్కుతాయి. యజమానుని చిత్తము చొప్పునే భారములు భరిస్తాయి పశువులు. గనుక పశువులు యజమానుని యొక్క చిత్తము చొప్పున నడుచుకుంటాయి. గనుక దేవుని యొక్క చిత్తము అనే ఒక గొప్ప ఆశీర్వాదం మనకు కావాలి. దేవుని చిత్తము అనే ఆశీర్వాదం కావాలి. మనమందరము కూడా మన స్వచిత్తాన్ని విడిచి దైవ చిత్తములోకి రావాలి. మన స్వచిత్తాన్ని విడిచి దైవ చిత్తంలోకి రావాలి. ఇంకా నా స్వచిత్తం జరగాలి, నేను చెప్పింది జరగాలి, నేను అనుకున్నదే జరగాలి, నేను ఆజ్ఞయించిందే నెరవేరాలి అని నీ ఆజ్ఞలు, నీ ఉపదేశాలన్నీ పక్కన పెట్టి దేవుని ఆజ్ఞ, దేవుని చిత్తము, దైవ నిర్ణయం దానికి అప్పగించుకోవాలి. దైవ నడిపింపుకు రావాలి. దైవ చిత్తము చేయుట కొరకే మనం అప్పగించుకోవాలి. మన స్వచిత్తాన్ని మనం పక్కన పెట్టాలి. మన స్వచిత్త ప్రకారం మనం వెళితే దేవుని చిత్తం నెరవేర్చలేము. గనుక దేవుని చిత్తం నెరవేర్చకపోతే మనం ప్రభు యొక్క రాకడలో మనం కొనిపోబడలేం. అందుకొరకే దేవుని యొక్క చిత్తం మనం నెరవేర్చాలి. దేవుని చిత్తము కొరకై మనం లోబడాలి. దైవ చిత్తము కొరకై, యజమానుని చిత్తము కొరకై పశువులు ఏ విధముగా కాడి ఎత్తగానే తన మెడను తీసుకెళ్ళి కాడి కింద పెడతాయో అలాగే దేవుని యొక్క కాడి కిందకి ఆయన చిత్తము చేయుటకు మనం రావాలి. మన మెడ మన యజమానుని కాడి కింద ఉండాలి. అంటే ఆయన నడిపింపు కింద ఉండాలి. కొన్ని ఎద్దులకు చూడండి, కాడి మెడ మీద వేసుకొని బరువులు లాగి 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 ఈ మెడంతా కూడా ఎలా ఉంటుందంటే కాయగాసిపోయి ఉంటుంది. కొన్ని ఎద్దులకి అవి పుండ్లు పడి రక్తం కారుతుంటుంది. అయినా సరే యజమానుడు కాడి చూపించగానే వెంటనే వచ్చి తలబెట్టి తగ్గించుకుంటాయి. నా మెడ ఏమైపోయినా పర్వాలేదు, నా యజమానుని చిత్తమే నేను చెయ్యాలి. అదే వాటికి ఉన్న తీర్మానం. నేను ఏమైపోయినా పర్వాలేదు, నా యజమానుని చిత్తమే నెరవేర్చబడాలి, ఆయన చిత్తమే నా యందు జరగాలి. అలా దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. యజమానుడు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేయటం కాదు. నడిపించేవారు ఒకటి చెప్తే నీవు ఇంకొకటి చేయటంగా అది నీ స్వచిత్తం. నీ స్వచిత్తం ఏమవ్వాలంటే నీ స్వచిత్తం పగలగొట్టబడాలి. నీ స్వచిత్తం పగలగొట్టబడాలి. దైవ చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. దావీదంటాడు, దేవుని చిత్తము చేయుట నాకు సంతోషము. దేవుని చిత్తము చేయుటే నాకు సంతోషం. యేసు ప్రభు అంటారు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా ఇదిగో నీ చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నాను. గ్రంథము చుట్టలో యేసయ్యను గురించి ఏ విధముగా రాయబడినదో నిన్ను నన్ను గురించి కూడా ఆ గ్రంథము చుట్టలో రాయబడి ఉన్నది. గ్రంథము చుట్టలో రాయబడిన రీతిగానే ఈ భూమి మీదకి మనం వచ్చాం. ప్రభువుతో చెప్పండి, గ్రంథము చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారమే నేను వచ్చి ఉన్నాను. ఇదిగో నీ చిత్తము చేయుటకు నేను ఉన్నాను. దేవుని చిత్తమునకు అప్పగించుకోండి. ప్రవచనాలు ముఖ్యం కాదు, దయ్యాలు ఎల్లగొట్టడం ముఖ్యం కాదు, అద్భుతాలు చేయటం ముఖ్యం కాదు. దయ్యాలు ఎల్లగొట్టిన ప్రవచనాలు చెప్పిన అద్భుతాలు చేసిన దైవ చిత్తములో చెయ్యాలి. దేవుని చిత్తము లేకుండా ప్రవచనాలు చెప్పారు, దేవుని చిత్తము లేకుండా దయ్యాలు ఎల్లగొట్టారు, దేవుని చిత్తము లేకుండా అద్భుతాలు చేశారు. ప్రభు రాకడ వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అంటున్నారు. ప్రభు అంటున్నాడు, మీరెవరో మిమ్మల్ని ఎరుగను, మీరెవరో మిమ్మల్ని నేను ఎరుగను. నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. నా తండ్రి రాజ్యములో ప్రవేశించాలంటే దేవుని యొక్క చిత్తము చేయాలి, దేవుని చిత్తము నెరవేర్చాలి. అదే దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం.
దేవునికి మహిమ కలుగునుగాక. చివరి మాట నేను చెప్పబోతున్నాను. గొర్రెలతో దేవుడు ఆయన ఆశీర్వదించున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. గొర్రెలు దేవుని స్వరం వింటాయి. 7వదిగా ఆశీర్వాదం ఏంటంటే దేవుని స్వరం వినే ఒక ఆశీర్వాదం. మనకు దేవుని స్వరం వినే చెవులు కావాలి. దేవుని స్వరం వినే చెవులు కావాలి. మనుషులు రకరకాలుగా మాట్లాడతారు, ఆ స్వరాలు వినకూడదు. మనుషులు రకరకాలుగా మాట్లాడతారు. నువ్వు నచ్చితే ఒక విధంగా మాట్లాడతారు, నువ్వు నచ్చకపోతే ఇంకొక విధంగా మాట్లాడతారు. ఈ స్వరాలు మనం వినకూడదు. గొర్రెలకి ఎవరి స్వరం వినే అలవాటు ఉంది? దేవుని స్వరం వినే అలవాటు ఉంది. మనమంతా ఎవరము? మన కాపరి, మన గొప్ప యేసయ్య, ఆయన గొర్రెలం. మనమంతా ఎవరి గొర్రెలం? మనం యేసయ్యకు మనం గొర్రెలం. గనుక మనం ఎవరి స్వరం వినాలి? చెప్పాలి, నోరు తెరవాలి. యేసయ్య స్వరం మనం వినాలి. ఆ స్వరం వినే చెవి మనం కలిగి ఉండాలి. మనుషుల స్వరం వింటే మనకు సమాధానం పోతుంది. మనుషుల స్వరం వింటే లేనిపోని ఆలోచనలు వస్తాయి. మనుషుల స్వరం వింటే కలవరాలు మొదలవుతాయి. దేవుని స్వరం మనం వినాలి. ప్రభు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును. అబ్రాహామును గురించి వాక్యంలో రాయబడింది, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు ఎరిగి ఉన్నాడు. అబ్రహామును దేవుడు ఎరిగాడు. ఎలా ఎరిగాడో తెలుసునా? నమ్మకమైన మనస్సు గలవాడని. దేవుడు మనల్ని ఎరగాలి. ఎలా ఎరగాలి? ఆయన మనల్ని ఎలా ఎరిగి ఉండాలి? మన నమ్మకమైన మనస్సు గలవారమని ఎరిగి ఉండాలి. మన నమ్మకమైన మనస్సు మనకుందా? యథార్థమైన